దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతున్నాను. దయచేసి ఆలకించండి. 21వ వచనం నుండి చదువుతున్నాను. 16వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ప్రియదేవుని బిడ్డలారా, తెస్సలోనికీ సంఘానితో అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ వారికి కొన్ని నియమ నిబంధనలను గురించి క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత క్రీస్తు నామం పేరిటలో బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ అడుగులు వేస్తుంటున్నప్పుడు లోక సంబంధమైనటువంటి ప్రతి కీడును వాళ్ళు ఎలా ఎదిరించి జీవించాలి, లోక సంబంధమైనటువంటి ఆత్మ ఏది, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ ఏది, అంటే దేవుని సంబంధమైన ఆత్మ ఏది, లౌకిక సంబంధమైనటువంటి ఆత్మ ఏదో గ్రహించగలిగినటువంటి నేర్పరితనాన్ని గురించినటువంటి విషయ జ్ఞానాన్ని వాళ్ళకు అందచేస్తూ పరిశుద్ధ గ్రంథంలో 2 పత్రికలు తెస్సలోనికీ సంఘానికి పౌలు గారు రాశారు. ఈ రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము 16వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయమందు, అది మేలు నిమిత్తమైనను కీడు నిమిత్తమైనను నీ జీవితంలో ఒక సందర్భం ఎదురైంది అని అంటే దాని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు. దేనికి అంటే దాన్ని ఎదిరించడానికైనాను దాన్ని అనుభవించడానికైనాను నువ్వు బ్రతికి ఉన్నావు ఇంకా ప్రాణాలతో. ఆ పరిస్థితిని జయించి జీవించలేక, ఆ పరిస్థితిని ఎదుర్కొనలేక జీవితాన్ని సాలించిన వారు అనేక మంది ఉన్నారు. ఆ రకమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడవకుండా, అనాథలుగా విడిచిపెట్టకుండా నీకంటూ ఒక ఆయుష్ను అనుగ్రహించి నీ మనస్థైర్యానికి ఆయన బలాన్ని తోడు చేసి నిన్ను భూలోకం మీద ఇంకా సజీవునిగా నిలబెట్టినందుకు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఎప్పుడు చచ్చిపోతామో మేము తెలియని సందర్భంలో ఉన్నాము అన్నవారి కంటే కూడా నీవు ఆరోగ్యంగా అన్ని అవయవాలు పనిచేస్తున్నటువంటి స్థితిలో ఉన్నావు అని అంటే దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రతి విషయమందును, ప్రతి సత్కార్యమందును, ప్రతి కీడు ఎందును, ప్రతి దుఃఖమందును, ప్రతి సంతోషమందును కూడా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినటువంటి మనస్సు గలవారై మీరు ఉండి, అదే రకంగా ఆ 17వ వచనాన్ని 18వ వచనాన్ని కనుక చూసినట్లయితే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఇది పొందుకోవాలి ముందు అన్నానంటే ఆత్మను పొందుకొని ప్రవచించేటువంటి విధానంలో మనం రావాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బుద్ధి మనకు ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించేటువంటి బుద్ధి మనకు ఉండాలి. రెండోది, ప్రార్థన సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఆ కూటములతోనూ ఆ మనుషులతోనూ సహవాసం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. లౌకిక సంబంధమైనటువంటి బుద్ధి, లౌకిక సంబంధమైనటువంటి నిర్ణయాలు, లౌకిక సంబంధమైనటువంటి ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు, దేవుని సంబంధమైన మనుషులతో నీవు ఐక్యత కలిగి జోడు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి, నీలో ప్రవేశించడానికి ఇష్టపడతాడు. ఆయన వచ్చిన తర్వాత నీకు పరిశుద్ధాత్మలో లెవెల్స్ ఉంటాయండి. మొదటి లెవెల్ ఎలా ఉంటుంది అంటే ప్రార్థన చేయగలుగుతావు, ఇతరులను క్షమించగలుగుతావు, నీలో మార్పులను గమనిస్తావు, పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు, వాక్యములోను ప్రార్థనలోను సంఘ సహవాసములను ఎదగడానికి ప్రయత్నం చేస్తావు. ఈ రకంగా నిన్ను అనేక పరిస్థితుల గుండా నడిపించి దేవుడు ఓ మెట్టుకు నువ్వు రాగానే ఈ మొదటి మెట్టులో నువ్వు ఉత్తీర్ణత చెంది పై మెట్టుకు వెళ్ళడానికి అర్హత పొందుకోగానే దేవుడు నీకు భాషలు మాట్లాడే వరం కానివ్వండి, లేకపోతే ప్రవచించే వరము కానివ్వండి, దర్శనాలు చూచేటువంటి వరము కానివ్వండి,
దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వీటిలో లెవెల్స్ ఉంటాయి, దీన్ని మనం గ్రహించాలి. ఈ భూలోక సంబంధమైనటువంటి చదువు నిమిత్తమే ఇన్ని పరీక్షలు, ఇన్ని లెవెల్స్ ఉంటే పరలోకము నుండి వచ్చేటువంటి ఆ గొప్ప శక్తిని పొందుకోవడానికి నీలో కొన్ని లెవెల్స్ ఉండడం తప్పంటారా? అది నీలోకి ప్రవేశించాలి అంటే, ప్రవచించేటువంటి వరము నీవు కలిగి ఉండాలి అంటే, ఎదుటోడిని క్షమించే బుద్ధి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బుద్ధి, ప్రేమించేటువంటి బుద్ధి, ఆదరించేటువంటి బుద్ధి, అపార్థం చేసుకునేటువంటి బుద్ధి ఉంటే అది చచ్చిపోవాలి నీలో. అది చచ్చిపోవాలి ముందు. అపార్థం చేసుకునేంత కాలము కూడా నీ జీవితంలో చేదును అనుభవిస్తూనే ఉంటావు. నువ్వు ఎదుటోండి నువ్వు అర్థం చేసుకోలేవు, కానీ నిన్ను అందరూ అర్థం చేసుకోవాలి అని అనుకుంటే అది నీ జీవితంలో ఎంత మాత్రము వర్తించదు. మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నాం, సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి మాకెవరు తోడు అవసరం లేదు అనుకుంటే మనం ఎలా బ్రతికినా కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు. కానీ మనము అవస్థ దినానికి వచ్చినప్పుడు మనకు ఒక తోడు కావాలి, మనము కొంతమంది మనుషులతో మనం కలిసి జీవించాలి, కొంతమంది రక్త సంబంధికుల్ని మనం కలుపుకొని వెళ్ళాలి అని అనుకుంటే మన ప్రవర్తన శైలి మార్చుకోవాలి, మన ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఎదుటోడిని అపార్థంగా తీసుకున్నంత కాలం కూడా మనము ఇదే రకమైనటువంటి స్థితిలో ఉంటామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే రకమైనటువంటి ఏ రకమైనటువంటి స్థితి అంటే మీరు నన్ను అడిగితే క్రైస్తవత్వంలో ఎక్కడేసిన గొంగలు ఎక్కడ మాదిరిగానే, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేక, దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప వరాలను పొందుకోలేక, దేవుడు నిన్ను నిలపాలనుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉండలేని పరిస్థితుల్లో ఇక్కడ ఆగిపోతావు. మరి అదే రకంగా 19వ వచనం కనుక చూసినట్లయితే, ప్రవచించుట నిర్లక్ష్యము చేయుకుడి. 21వ వచనం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. చూడండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమంటున్నాడు. మన దగ్గర వచ్చిన చిక్కు ఇదే. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అని అంటే, ఏదైతే నీకు తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుందో అదే ఈ దినాన మనుషులకి మేలుదాయకమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిని విడిచిపెట్టి ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచన వైపుకి చాలా త్వరగా మనిషి తిరిగిపోవడం కలిగినటువంటి కారణం ఇదే. తాత్కాలికమైనటువంటి సంతోషం కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, లేకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల వరకు మనకు ఈ పరిస్థితులు సరిపోతాయి అనేటువంటి ఆలోచన మనిషిలో మెదిలినప్పుడు, రేపు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఆలోచన మనిషిలో మెదిలినప్పుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి తండ్రిని విడిచిపెట్టి ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి పరిస్థితుల వైపు, తాత్కాలికమైనటువంటి మనుషుల వైపుకి తిరిగిపోవడం కలిగినటువంటి సులువైన కారణం ఇదే. మేలైన దాన్ని వెతకం, కీడునకు దూరంగా ఉండం. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిక్ లైన్స్ మీద రాసుంటుంది, ఇది ప్రమాదకరమైనటువంటి చోటు, ఇచ్చటికి ఎవరు రావద్దు, ఇక్కడ ఎవరు చేయి పెట్టద్దు అని. లోకంలోకి మనుషుల్ని పంపించేటప్పుడు కూడా దేవుడు కొన్ని కాషన్స్ తన శిష్యులకు అనుగ్రహించాడు. లోకంలో మీరు జాగ్రత్తగా ఉండండి, పావురం వలె నిష్కపుటలి, పాము వలె వివేకము కలిగి జీవించండి అని. కానీ మనకు అవన్నీ ఏం అవసరం లేదు. పాముతో పాటు మనం కూడా జతకట్టి దానిలాగే కాటేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది నాన్న ఎంతమంది మిత్రులుగా ఉండి శత్రువులు అయిపోయారో, ఎంతమంది సన్నిహితులుగా ఉండి ఈ దినాన పరిచయాలు వేరుపరుచుకుని వెళ్ళిపోయి ఉన్నారో, ఎంతమంది భార్యాభర్తలుగా అన్యూన్యంగా కలపబడి విడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో. కేవలం ఇవన్నీ కూడా మేలైన దానిని అనుసరించి నడవకపోవడమే, దేవుని దగ్గర విచారణ చేయకపోవడమే, ఆత్మలో పాలిభాగస్తులు కలిగి జీవించకపోవడమే. నీ బిడ్డలైన వారు నీ మాట వినాలని నువ్వు ఎలా కోరుకుంటావో, దేవుడు కూడా తన బిడ్డలు తన మాట విని తన ఆత్మను పొందుకొని వివేచన కలిగినటువంటి ఆత్మతో లోకాన్ని జయించాలని కోరుకుంటాడు. అంతే, ఇంతకు మించి సింపుల్ లాజిక్ లేదు. అర్థమయ్యే విధానంలో మిమ్మల్ని భాషా శైలిలో మార్పించడానికి కలిగినటువంటి చిట్కాలు ఏం కూడా లేవు. నీ బిడ్డలు నీ మాట విని మంచి దారిలో నడవాలని ఎలాగైతే కోరుకుంటావో, చెడుకి అలవాటు పడకూడదు, చెడు వ్యసనాలకి లోనవ్వకూడదు, లోకంలో కలిసిపోకూడదు, దుష్ట సాంగత్యము చేసి ఆ బిడ్డల వారి జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని ఎలాగైతే నువ్వు కోరుకుంటావో, పరలోకమందుండు నీ తండ్రి కూడా అలానే కోరుకుంటాడు.
పరలోకమందుండు తండ్రి నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి ఆయన నీ జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఆత్మను నీకు అనుగ్రహించి ఈ లోకంలో దురాత్మ చీకటి అంధకార కట్టడల్ని జయించి జీవించడానికి ప్రభువు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న ఓ యవనస్తుడా, యవన బిడ్డ, నేను నీకు చెప్పగలిగేటువంటి ఒకే ఒక్క మాట: మేలైన దాన్ని చేస్తున్నావో, మేలుకరమైనది ఎరిగి కూడా కీడు వైపుకే మగ్గుతున్నావో నీకే తెలుసు. నీకు స్నేహితులు అవసరం లేదు, నీ బంధుమిత్రులు అవసరం లేదు, వీళ్ళెవ్వరూ అవసరం లేదని అనుకుంటే ఒకవేళ నువ్వు ఒకే పని చేయి. దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా జీవితంలో ఎవరైతే నాకు అవసరమో వాళ్ళు మాత్రమే ఉంచు, అనవసరమైనటువంటి వారిని అందరినీ నా నుంచి దూరపరచుని నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ వాళ్ళెవరో, నీ వాళ్ళు కాని వారెవరో నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. అదే రకంగా నా జీవితంలో నీ చిత్తమేంటో అది మాత్రమే జరిగించు. నీ చిత్తంలో లేని మనుషులు కానివ్వండి, లేని పరిస్థితులు కానివ్వండి, లేని ఉద్యోగాలు కానివ్వండి, లేని సందర్భాలు కానివ్వండి, అవి వచ్చినను వాటిని ఎదిరించి వాటిలో నేను పడిపోకుండా జయించడానికి కలిగినటువంటి శక్తిని నాకు అనుగ్రహించు అని నువ్వు అడిగినప్పుడు ఈ లోకంలో ఒక మంచి యుద్ధ సన్నాదుడు వలె దేవుడు నిన్ను మారుస్తాడు. సందిగ్ధంలో పడిపోయావేమో, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఎవరిని అడగాలి, ఏ ఆత్మవర్మ కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్ళి నేను మొర్ర పెట్టాలి, నిమిషాల్లో ప్రవచిస్తారు నా గురించి, ఇవి కాదు నాన్న. ఏ ఆత్మపూర్ణ దైవ సహవాసంలో కలిగినటువంటి భక్తుడైనను సరే, నీ వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన వెళ్ళి ఆ వరాన్ని ఆయనకి ఎవరైతే అనుగ్రహించాడో, నిన్ను చేసిన ఆయన్ని కూడా చేశాడు, ఆయనకి చెప్పాల్సిందే వెళ్ళి, అయ్యా ఏదో పలాని వ్యక్తి వచ్చున్నాడు, నేనేం మాట్లాడాలి. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతోనే మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, నీ విషయాలు నీకే బయలుపరచాలని ఇష్టపడుతున్నాడు. మేలైన దాన్ని చేపట్టడానికి ఇష్టపడతావా, లేదా మేలైనది ఎరిగి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ముందు కొనసాగిపోవడానికి ఇష్టపడతావు? ఏది నీకు ఇష్టమో దాన్ని జరిగించడానికి ఇష్టపడినట్లయితే నీవు ప్రతి దాంట్లో ఆలస్యాన్ని మనుషులు ఇష్టపడరు. దేనికో తెలుసా? అనుకున్న వెంటనే తొందరగా జరిపోవాలి ప్రతి మనుషులకి. తద్వారా వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ రోజుల్లో మేలైన దానిని చేపట్టమని అని అన్నానంటే, మేలుకరమైనది నీ దగ్గరికి రావాలంటే ఆలస్యం అవుతుంది, ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఇస్సాకుని అబ్రహాముకు వాగ్దాన పుత్రుడుగా దేవుడు అనుగ్రహించడానికి ఆలస్యం ఎందుకు చేశాడు అని అంటే, ఆయన నిరీక్షణను పరీక్షించాడు. అది పొందుకోవడానికి ఒకవేళ అబ్రహాము తప్పు చేసుండొచ్చు, అది సెకండరీ, పక్కన పెడదాం. కానీ అది పొందుకోవడానికి ఆయనకి అర్హత అంటే ఈ మధ్యలో టైం పీరియడ్లో జరిగేటువంటి విధి విధానాలు, ఓర్పుతో ఉండగలడా, సహనంతో ఉండగలడా, నిరీక్షించి ఉండగలడా, ప్రతి పరిస్థితిని జయించగలడా, దుఃఖమును జయించగలడా, పోరాటాన్ని జయించగలడా. ఏదైనా నీ జీవితంలో కూడా అన్ని పరీక్షలు వస్తున్నాయంటే యు ఆర్ ఇన్ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నావు నువ్వు. కనిపెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టు, ప్రభు పాద సన్నిధాల చెంత కనిపెట్టు. ఈ సహవాసంలో నువ్వు లేవు కనుకే, ప్రార్థన సహవాసము, ఆత్మీయ సహవాసంలో ఒకవేళ ఉండి చల్లారిపోయినటువంటి స్థితిలో ఉంటే ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నం చేయి. తద్వారా గొప్ప మేలుని, ఆశీర్వాదాలను పొందుకొని నువ్వు లోకాన్ని జయించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరొకసారి నీ వాక్యంతో తేటగా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ దిన ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు, నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక. విడిపోయినటువంటి స్థితిలో ఉన్న కుటుంబాలు తిరిగి కట్టబడునుగాక ప్రభానాయన. నలిగిపోయినటువంటి స్థితిలో ప్రతి బిడ్డలు కూడా ప్రభానాయన విడుదల పొందుకుని వెలుగును చూచులాగిన బిడ్డల జీవితాల కార్యాన్ని జరిగించండి. పరీక్షలలో తప్పిపోయినటువంటి బిడ్డలకి నీ సహాయము చేత ప్రభానాయన మరొకసారి ఆ పరీక్షలన్నింటినీ ప్రభానాయన రాయగలిగి ఆ పరిస్థితుల్ని జయించగలిగేటువంటి శక్తి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
కృపా దీవెన సమాధానం బిడ్డల మీద కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. నలిగిపోయినటువంటి స్థితిలో, దిగజారిపోయినటువంటి స్థితిలో, అణగారిపోయినటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డల్ని ప్రభానైనా నీ చేతులకు అప్పచెప్తున్నాం. బిడ్డలు గొప్పవారుగా మారలాగిన ప్రభానైనా బిడ్డల జీవితాల కార్యాలను జరిగించమని, విదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలకి సంరక్షణని, రక్షణను అనుగ్రహించి కాపాడండి. దేశ నలుమూలలో వినబడుతున్నటువంటి భయంకరమైన వార్తలకు ఎవరు జడియకుండా ప్రభానైనా నీ మీద నమ్మకం కలిగి బ్రతకగలిగేటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించమని, స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.